నమస్కారం, నా పేరు సతీష్. నేను మీ నమ్మకమైన ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. గత 15 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ రంగంలో కన్సల్టెంట్గా అనేక మంది కస్టమర్స్, అలాగే ముఖ్యమైన బీమా రంగ సంస్థలు, ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్తో కలిసి పనిచేసిన అనుభవంతో మీ అందరి ముందుకు ఒక మంచి వేదికని పరిచయం చేయాలనే ప్రయత్నమే మా యూట్యూబ్ ఛానల్. బీమా రంగంతో పాటు ఆర్థిక రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాల గురించి ఈ వేదికలో మీతో తరచున అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ ప్లాట్ఫామ్లో మేము ముందుకు తీసుకొచ్చే అన్ని అంశాలు నిజాయితీగా, నిక్కచ్చిగా, అంతేకాకుండా నిజంగా మీ అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మేము చెప్పే ప్రతి అంశము అనుభవపూర్వకంగా, అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది తప్ప సిద్ధాంతాలు అంటే థియరీ మీకు బోధించే ఉద్దేశం ఎంత మాత్రం కాదు. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి, అలాగే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్ హెల్త్ ఇన్సూరెన్స్, అంటే ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునే విషయంలో చెయ్యకూడని 5 పొరపాట్లు. ఆరోగ్య బీమా అవసరాన్ని తక్కువగా అంచనా వేయటం మొట్టమొదటి పొరపాటు. మీకు ఈ విషయం తెలుసా? భారతదేశంలో ఇప్పటికీ దాదాపుగా 40 కోట్లకు పైగా ప్రజలు ఆరోగ్య బీమా పాలసీలకి దూరంగా ఉంటున్నారు. వీళ్ళకి ఎటువంటి ప్రభుత్వ బీమా పథకాలు కానీ లేదా వాళ్ళు పనిచేస్తున్న సంస్థల నుండి కవరేజ్ కానీ ఉండట్లేదు. వీళ్ళలో చాలామంది సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే స్వతగా వ్యాపారం చేసేవాళ్ళు లేదా చిన్న ఉద్యోగాలు చేసే సామాన్యమైన ప్రజలు మాత్రమే. అయితే వీళ్ళలో అనేక మంది బీమా తీసుకునే స్తోమత ఉండి కూడా నిర్లక్ష్యం, అవగాహన లోపం లాంటి కారణాల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్కి దూరంగా ఉంటున్నారు. దీన్నే మిస్సింగ్ మిడిల్ అని కూడా అంటారు. ఈ రోజుల్లో వైద్య ఖర్చుల భారం కారణంగా ప్రతి సంవత్సరం మన దేశంలో 7% అంటే దాదాపు 10 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేదరికంలోకి జారుకోవడానికి కేవలం ఒక్క హాస్పిటల్ బిల్ దూరంలో ఉంటారంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. మనం రోజు మన లైఫ్లో కూడా ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉంటాం. కానీ వాటి నుండి గుణపాఠాలు నేర్చుకునే విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం కనిపిస్తోంది. పార్టీ కల్చర్స్, పుట్టినరోజులు, ఫ్యామిలీ ట్రిప్పులు, ఫంక్షన్ల పేరిట లక్షల్లో ఖర్చు చేసేటప్పుడు ఏమాత్రం ఆలోచన చేయని మనం కుటుంబ బీమా కొనే విషయంలో మాత్రం చాలా అలసట చూపించడమే కాకుండా పాలసీలకు పే చేసే డబ్బులు మాత్రం అనవసరపు ఖర్చు అని భావించడం చాలా దురదృష్టకరం. మిమ్మల్ని ప్రేమించే మీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు మీరు ఇవ్వగలిగే అతి ముఖ్యమైన బహుమతి మీ ఆరోగ్యం, అలాగే సరైన బీమా రక్షణ మాత్రమే. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఇప్పటికైనా మార్పు రావాలి. అండ్ అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని కుటుంబం మొత్తానికి బీమా తీసుకోవడం తప్పనిసరి అన్న విషయం మాత్రం గమనించండి. తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకోకపోవడం రెండవ పొరపాటు. ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీస్ తీసుకున్న ఇండియన్స్లో దాదాపుగా 68% అంటే 68% ప్రజలు 10 లక్షలు అంతకంటే తక్కువ బీమా ఉండగా, అందులో 27% అంటే 27% మందికి కేవలం 5 లక్షలు అంతకంటే తక్కువ కవరేజ్ మాత్రమే ఉండటం ఒక విధంగా ఆందోళన కలిగించే విషయం అనే చెప్పాలి. ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే ఆరోగ్య ద్రవ్యోల్బణం సుమారుగా 14% చొప్పున ప్రతి ఏటా వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దీని కారణంగా ప్రతి 4 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి వైద్య ఖర్చులు రెట్టింపు అవుతున్నాయి. ఈరోజు 10 లక్షలు అవసరమయ్యే ట్రీట్మెంట్కి 5 సంవత్సరాల తర్వాత 20 లక్షలు, అలాగే 10 సంవత్సరాల తర్వాత 40 లక్షలు, 15 సంవత్సరాల తర్వాత 80 లక్షలు, చివరిగా ఇప్పటి నుండి 20 సంవత్సరాల తర్వాత సేమ్ ట్రీట్మెంట్కి అవసరమయ్యే ఖర్చు అక్షరాల 1,60,00,000. 2024 సంవత్సరంలోనే క్యాన్సర్ లాంటి డిసీజ్కి కనీసం 20 లక్షలు లేనిదే మెరుగైన ట్రీట్మెంట్ దొరకడం కష్టమనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలామంది పాలసీ తీసుకునే వారిలో ఒక భ్రమ ఉంటుంది. అదేంటంటే ఇవాళ 5 లక్షలు అంతకంటే తక్కువ కవరేజ్ ఉంటే సరిపోతుంది, నేను ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాను కదా, కాబట్టి ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అవసరమైతే కవరేజ్ పెంచుకుందాం అనే ఒక ఫాల్స్ ఇంప్రెషన్, తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు. మనందరికీ తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆరోగ్యంగా ఉన్నంత వరకు మాత్రమే బీమా సంస్థలు కవరేజ్ పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. కేవలం గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే మీ సంస్థ అందించే బీమాపై మాత్రమే ఆధారపడటం మూడవ పొరపాటు. మారుతున్న జీవన శైలి,
అధిక పని ఒత్తిడి, క్రమశిక్షణ లేని ఆహారపు అలవాట్లు, పర్యావరణ మార్పులు, పోషక విలువలు లేని అలానే కల్తీ ఆహార ప్రభావం, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఇలా అనేక కారణాల వల్ల వయసుతో నిమిత్తం లేకుండా వందల కొద్ది ఆరోగ్య సమస్యలు మనందరికీ నిరంతరం చుట్టుముట్టు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వృత్తిరీత్యా మనకు లభించే ఆరోగ్య బీమా సరిపోతుందనే అపోహ సరైంది కాదు. ఎందుకంటే ప్రతి ఏటా పెరుగుతున్న ఆరోగ్య ఖర్చుల కారణంగా మీ సంస్థ నుండి మీరు పొందే కొద్దిపాటి కవరేజ్ కేవలం ఒక్క హాస్పిటల్ బిల్ పే చేయడానికి కూడా సరిపోతున్న సందర్భాలు మనం అనేకం చూస్తూనే ఉంటాం. మనతో పనిచేస్తున్న సహోద్యోగికి క్రిటికల్ ఇల్నెస్ లేదా మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తన ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో తోటి ఉద్యోగులందరూ సామూహికంగా నిధులు లేదా ఫండ్స్ సేకరించి అతని కుటుంబానికి సహాయం చేసిన సందర్భం మనందరం జీవితంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటాము. అదే ఆ ఉద్యోగి తగినంత ఆరోగ్య బీమా తీసుకొని ఉంటే ఇలాంటి ఇబ్బందికర సందర్భం నుంచి సునాయాసంగా బయటపడే అవకాశం ఉండేదే కాకుండా మెరుగైన హాస్పిటల్లో వైద్యం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ మీరు ఆ సంస్థలో పనిచేసినంత వరకు మాత్రమే లభించే ఒక ప్రయోజనం అని మర్చిపోకండి. ఏ కారణం వల్ల మనం ఆ ఉద్యోగం మానేసినా మరో సంస్థలో జాయిన్ అయినా మీకు ఆరోగ్య బీమా సదుపాయాలు సరైన మొత్తంలో లభిస్తాయనే భరోసా ఎప్పటికీ ఉండదు. అలాగే చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత ఆరోగ్య బీమా తీసుకుందాము, అలా ఆ స్ట్రాటజీ సరిపోతుందనే అపోహ కలిగి ఉంటారు. కానీ వయసుతో పాటు మనందరికీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మొదలవటం సర్వసాధారణం. వ్యాధుల బారిన పడిన తరువాత బీమా తీసుకోవడం చాలా కష్టం అన్న విషయం గుర్తుంచుకోవాలి. మరొక ముఖ్యమైన అంశం, వ్యక్తిగత బీమాలో కొన్ని రకాల వ్యాధులకు మొదటి 2 నుంచి 3 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీని కారణంగా మీరు పాలసీని పూర్తిగా వినియోగించుకోవాలంటే కనీసం 2 నుంచి 3 సంవత్సరాల సీనియారిటీ తప్పకుండా ఉండాలి. అంటే మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీలో తెలియపరిచిన ఆరోగ్య సమస్యలు తగినంత సీనియారిటీ లేకపోతే మీ పాలసీ వాడుకునే వెసులుబాటు ఉండదు. అందుకే వ్యక్తిగత బీమా తీసుకోవడానికి సరైన సమయం మీరు గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉన్నప్పుడే అని అర్థం చేసుకోవడం చాలా మంచిది. అలానే మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ మరియు పర్సనల్ ఇన్సూరెన్స్ 2 ఉంటే అనుకోకుండా ఏదైనా పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు అవసరమైతే 2 పాలసీని వాడుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. పాలసీస్లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే నిబంధనలు మరియు షరతులు చదవకుండా అర్థం చేసుకోకుండా వాటిని తీసుకోవడం 4వ పొరపాటు. ఇన్సూరెన్స్ అనేది మీకు బీమా సంస్థకి మధ్య జరిగే ఒక కాంట్రాక్ట్. ఈ ఒప్పందంలో భాగంగా బీమా సంస్థ అనేక రకాల నిబంధనలు మరియు షరతులతో కూడిన ఒక బీమా పాలసీని మీకు అందజేస్తుంది. పాలసీస్ని కొనుగోలు చేసే సమయంలో మీరు తప్పనిసరిగా అన్ని ముఖ్యమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని మరీ సరైన బీమా రక్షణ ఎంచుకోవాలి. అంతేకాని నా బంధువు ఎవరో ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు లేదా నా స్నేహితుడు బీమా సంస్థలో ఉద్యోగి కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకపోయినా పర్వాలేదు, ఏదైనా అవసరమైతే వాళ్ళే చూసుకుంటారనే పిచ్చి భ్రమ నుండి బయటికి రావాలి. వేరే మార్గం లేదు. క్లెయిమ్స్ని సెటిల్ చేసే సమయంలో బీమా సంస్థలు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. అండ్ ఈ సమయంలో కేవలం మీ అవేర్నెస్ అంటే అవగాహన మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఒక మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ లేదా ఎక్స్పర్ట్ సహాయం తీసుకొని అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో పాటు పాలసీలో ఉన్న ఫీచర్స్, బెనిఫిట్స్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే వాటిని కొనుగోలు చేయాలి. బీమా సంస్థలతో మీకు తలెత్తే విభేదాల విషయంలో ఆ సంస్థ యొక్క పాత్ర ఎంత ఉంటుందని మీరు నమ్ముతారో అంతకంటే ఎక్కువ బాధ్యత పాలసీస్ సంబంధించిన ప్రతి అంశం అర్థం చేసుకునే విషయంలో మీకు ఉంటుంది. ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో మీ కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేయకపోవటం 5వ పొరపాటు. వినటానికి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్పనా? బీమా నియంత్రణ సంస్థ అంటే IRDAI 2022 నివేదిక ప్రకారం భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ వద్ద క్లెయిమ్ చేయబడని అంటే అన్క్లెయిమ్డ్ అమౌంట్ మొత్తం 25,000 crores ఉందంటే మీరు నమ్ముతారా? ఇది అక్షరాల నిజం. దీనికి గల ఒకే ఒక కారణం, మీ ఇన్సూరెన్స్ పాలసీస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీ కుటుంబ సభ్యులకు తెలియచేయకపోవడం మాత్రమే. ఇన్సూరెన్స్ అనేది దీర్ఘకాలిక నిర్ణయం. దీనిలో భాగంగా మీరు మీ విలువైన డబ్బులు చాలా కాలం పాటు ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే, ఉదాహరణకి మీరు అపస్మారక స్థితి అంటే అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్తే మీ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవహారాలు చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మీ కుటుంబ సభ్యులపైనే పడుతుంది.
అలాంటి సమయంలో వారికి మీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి అవగాహన లేకపోతే మానసికంగా, ఆర్థికంగా ఎంత ఒత్తిడికి లోనవుతారో వివరించాల్సిన అవసరం లేదు. మేము మా ప్రతిరోజు ప్రాక్టీస్లో ఇలాంటి కేసెస్ చాలా చూస్తూనే ఉంటాం. ఇన్సూరెన్స్ నిర్ణయాలలో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యుల్ని చేర్చండి. వారికి మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎవరిని సంప్రదించాలి, అలానే పాలసీ కాపీ, వాటి వివరాలతో పాటుగా ఏ హాస్పిటల్లో క్యాష్లెస్ ఫెసిలిటీ అంటే నగదు రహిత సేవలు పొందవచ్చునో తప్పకుండా తెలియజేసేలా జాగ్రత్తలు వహిస్తే కుటుంబ పెద్దగా మీరు మీ బాధ్యతని సరైన విధంగా పూర్తి చేసిన వారు అవుతారు. ఇన్సూరెన్స్ మెలకువలు, అలానే ఈ రంగానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన ఆలోచనాత్మకమైన అంశాలు మీ ముందుకు తరచూ తీసుకొని వస్తాము. మా ఈ ప్రయత్నం మీకు నచ్చి ఉంటుందని నమ్ముతున్నాను. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ వారందరికీ తప్పక షేర్ చేయండి. అప్పుడే ఇలాంటి మంచి విషయాలు 10 మందికి షేర్ చేసే కార్యంలో మీరు భాగస్వాములు కాగలరు. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరొకండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. మీ సతీష్.